హాయ్ అండి అందరికీ. లాస్ట్ వీడియోలో నేను తంజావూరు టెంపుల్ కోసం మీతో షేర్ చేశాను కదా. అదే రోజు ఈవినింగ్ మేము శ్రీరంగం వెళ్ళామండి. అంటే తిరుచురుపల్లి వెళ్ళి అక్కడ శ్రీరంగం వెళ్ళామన్నమాట. టెంపుల్ చాలా బాగుంటుంది. ఆ యొక్క డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మీతో నేను షేర్ చేస్తాను. తప్పకుండా లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. శ్రీరంగం ఆలయం వచ్చేసి మన భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైన వైష్ణవ దేవాలయాల్లో ఇదొకటండి. ఈ ఆలయం యొక్క కరెక్ట్ లొకేషన్ మీకు తెలియాలి అంటే తమిళనాడులో తిరుచురుపల్లి సమీపంలో శ్రీరంగం ద్వీపంపై గోదావరి నది ఒడ్డున ఉంటుంది. ఈ ఆలయంలో శ్రీ రంగనాథ స్వామి శయన స్థితి రూపంలో కొలువై ఉంటారండి. విగ్రహం కూడా చూడడానికి చాలా పెద్దదన్నమాట. ఈ ఆలయాన్ని కల్పవృక్షం వంటి పవిత్రమైన ఆలయంగా భావిస్తారండి. కల్పవృక్షం అంటే మనం ఈ దేవాలయంకి వెళ్ళి మనం కోరుకునే కోరికలు జరుగుతాయని ఒక నమ్మకంగా భావిస్తారనమాట. చరిత్ర ప్రకారం ఈ ఆలయానికి ఒక చిన్న స్టోరీ ఉందండి. అదేంటి అంటే శ్రీ రంగనాథ స్వామి విగ్రహానికి బ్రహ్మదేవుడు స్వర్గంలో పూజించేవాడట. ఆ తర్వాత అయోధ్యకి రాజైన ఇక్ష్వాకుని ద్వారా రాముడి చేతికి ఆ విగ్రహం వచ్చింది. రాముడు విభీషణుడికి ఇచ్చాడంట. విభీషణుడు దాన్ని తీసుకుని రావాలనుకున్న శ్రీరంగంలో విశ్రాంతి కోసమని అక్కడ ఉంచాడంట. అది అలా అక్కడ స్థిరపడిపోయింది. ఇది శ్రీరంగం యొక్క పవిత్రమైన కథ. ఇంకో ముఖ్య విషయం ఏంటి అంటే శ్రీ రామానుజాచార్యులు చాలా కాలం ఈ ఆలయంలోనే గడిపారంట. అతని భౌతిక దేహం కూడా ఈ ఆలయంలో ఉందని అంటున్నారు. ఈ దేవాలయంలో మరిన్ని చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆండాలమ్మ సన్నిధి, అలానే ఇంకొకటి తాయారమ్మ సన్నిధి, అలానే ధన్వంతరి సన్నిధి, ఇంకొకటి శ్రీ రామానుజుల సన్నిధి, అలానే ఊంజల్ సేవ మండపం కూడా ఉందండి. మీరు ఎప్పుడు తమిళనాడు వెళ్ళినా కూడా ఈ ఆలయాన్ని మిస్ చేయకండి. తమిళనాడులో తిరుచిరాపల్లి సమీపంలో ఉండే శ్రీరంగం వెళ్ళి శ్రీ రంగనాథ స్వామి దర్శనం చేసుకుంటే ఒక మంచి అనుభూతి అయితే కలుగుతుందండి. తప్పక దర్శనం చేసుకోవాల్సిన ఈ శ్రీ రంగనాథ స్వామి ఆలయానికి అయితే తప్పక వెళ్ళండి. విష్ణుమూర్తి భక్తురాలైన లక్ష్మీదేవి ఇక్కడ ఈ విధంగా కూర్చొని ద్వారం వైపు విష్ణుమూర్తి రాకకై తొంగి చూసేవారట. అక్కడ అలా అందరూ కూర్చొని చూస్తుంటే మేము కూడా అలా చూసామండి. అయితే అలా తొంగి చూడడం వల్ల అక్కడ ఉండే ద్వారం కూడా చక్కగా కనిపిస్తుంది అనమాట. ఆలయం ఎంత పెద్దదంటే లోపల ఉండే చిన్న చిన్న ఆలయాలు దర్శనం చేసేటప్పటికి మనకు ఒక పూట సమయం అయితే సరిపోతుందండి. శ్రీ రంగనాథ స్వామి దర్శనం కూడా చక్కగా జరిగింది మాకు. ఇక్కడ ఉండే ఈ తులసి కోట కూడా చాలా అందంగా కనిపించి వీడియో షూట్ చేశాను అనమాట. రిటర్న్ మేము రావులోనే డిన్నర్ చేసేసి రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకున్నాం. మార్నింగే మేము అరుణాచలం వెళ్ళాలి కాబట్టి ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. బాయ్.